పార్టీ 4 ముక్కలు అవుతాయి. ఎవరి ముందు నుంచి ఎంత మాట్లాడారా రెచ్చిపోతామనేట్రా కాళిదాస్ అన్నవారు నాయకుడు రా ఏమంటారా అందరి తనలో ఎగిరిపోతాయి జాగ్రత్త. ఆయనకే రాతుందిరా మీ అమ్మకేమో రాతుంది. ఉంచుకోవచ్చు నీకే చెప్పేది. పార్టీ 2 ముక్కలైతే ఎవరికయ్యా లాభం? అధికార పార్టీకే కదా. అసలే 5 ఏళ్ళు పోగొట్టుకుని కూర్చున్నావు, ఇప్పుడు మరోసారి పోగొట్టుకోవాలా? నేను ఒకటి చెప్తాను, అందరూ వినండి. కాళిదాసు వద్దు, ప్రమీల వద్దు. మన అన్నగారి అబ్బాయి సీతారామరాజు గారు ఉన్నారే, ఆయనే మనల్ని మన పార్టీని ఎప్పటికీ కాపాడగలరని నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఏమయ్యా, వారసత్వ రాజకీయాలు ఉండకూడదన్నదే అన్నగారి లక్ష్యం. మన పార్టీ బయలా కూడా అదే. రాము ఏనాటికి నాయకుడు కాలేడు. ఏ పార్టీలో వారసత్వ రాజకీయాలు లేవో చెప్పండి. సెంట్రల్ లో లేదా, స్టేట్ లో లేదా? ఎన్ని పార్టీల్లో ఉన్నాయో వరుసగా చెప్పనా? యూపీలో ఉంది, బీహార్ లో ఉంది, కర్ణాటకలో ఉంది, తమిళనాడులో ఉంది. ఎక్కడ లేదో చెప్పండి.